వందనాలండి. మరి కూడేసిన ప్రతి బిడ్డకు వందనాలు, ఆన్లైన్లో చూసిన ప్రతి బిడ్డకు వందనాలు. మరి ఆదివారం రోజున మనం ఈ విధంగా మనము వాక్యదానం చేసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభువుకు వందనాలు. మరి ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుని మరి ప్రారంభించుకుందాము. అదేవిధంగా వాక్యం వినడానికి మన మనసుని సిద్ధపరచుకుని మనము ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరలోకము మా తండ్రి, ఘనమైన నక్కలేని వందనాల స్తుతులు స్తోత్రాలైన తండ్రి ప్రభా, నాయన ఈ ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకుని అవకాశం దయచేసి మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఆరాధించుకుని అదేవిధంగా నాయన వాక్య ధ్యానం చేసుకునే అవకాశం దయచేసిన మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మరి కొత్త వారం కొత్త ఆదివారం రోజున నాయన ఈ విధంగా నాయన కలుసుకునే అవకాశం దయచేసినందుకు మీకే వేల కొద్ది వందనాలు తండ్రి ప్రభా. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ నాయన తండ్రి ప్రభా. నాయన వేవేల దూతలతో పరిశుద్ధులను కొనియాడబడుతున్న దేవా మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, ఎంతో గొప్ప దేవుడు మేము సేవిస్తున్నామంటే అది మీ ఉచితమైన కృప వల్లే తండ్రి ప్రభా. ఈ పాటి వారం నాయన తండ్రి ఈ విధంగా నాయన తండ్రి ప్రభా నేను మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన తండ్రి ప్రభా. నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకే మహిమ ఘనత నాయన, మీకే మేలులు మీకే మహిమ చెల్లించుకుంటున్నాను. మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, ఇంత గొప్ప దేవుడిని, ఇంత నాయన తండ్రి, ఇంత ఉన్నతమైన నాయన తండ్రి ప్రభా దేవుడిని నాయన తండ్రి ప్రభా, నాయన ఘనమైన దేవుడిని నాయన మేము విధంగా ఆరాధిస్తున్నామంటే అది మీ ఉచితమైన కృప వల్లే తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని ప్రారంభించుకున్నాం. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము, విలువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలి రాలిపోయే బ్రతుకు, ఇంత మలుపు తిరిగేనని తూలి రాలిపోయే బ్రతుకు, ఇంత మలుపు తిరిగేనని తూలి రాలిపోయే బ్రతుకు, ఇంత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేదయ్యా ఈ భాగ్యము. మనుషుల మనసులో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, కంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి ఈ దివ్యమైన రక్తముతో నిలువెల్ల కడిగావు. అగ్ని బలము కై పరుగెత్తే నాడుగలను గమనించి హాస్యమైన రీతితో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు, నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు, నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. హల్లెలూయా. మనం చిన్న పాట మరి వాక్య ధ్యానం చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం మనసుని సిద్ధపరచుకుందాము. మార్కు 4:35-41 వచనాలు. జీసస్ కామ్స్ ద స్ట్రామ్. యేసు ప్రభు మరి తుఫాన్ని అణచివేయుట ఎలా చేశారనేది మనం చూసి నేర్చుకుందాం. మార్కు 4:35 వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన
యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. సో మరి ప్రభు ఆ దినము అంటే మనం 35 వచనం చూసుకున్నట్టయితే ఆ దినమే సాయంకాలం అయినప్పుడు మార్కు 4:35 ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పాను. అంటే ఆ సాయంకాలం అయినప్పుడు అలా అద్దరికి అంటే ఏమంటారు మనము ఇప్పుడు అదర్ ఎండ్ ఆఫ్ ద సీ అంటే ఆ పక్క ఎండ్, ఇప్పుడు మనము బీచ్ అన్నట్టు అంటాం కాబట్టి మనం ఈ పక్క నుంచి ఆ పక్కకి మనం ఇప్పుడు ఈ నది దాడుదాము అంటారు. ఈ పక్కన ఉన్న నది నుంచి ఆ పక్కకి నది దాడుదామని ఎలా చెప్తామో, సో అలా అద్దరికి ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, సో అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనం అద్దరికి పోదాము రండి అని చెప్పి వారితో చెప్పారు. ఏమని చెప్పారు? అద్దరికి పోదాం రండి అని చెప్పినప్పుడు వారు జనులను పంపివేసి, సో ఇంకా జనమందరూ ఇప్పుడు ఎందుకంటే అక్కడ బోధించుచున్నారు యేసు ప్రభు. ఆ ముందు వచనాలు చూసుకున్నట్లయితే మనము ఏ విధంగా అయితే దేవుని రాజ్యం ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళకి బోధిస్తున్నట్లయితే ఉపమాన రీతికి. ఏ ఉపమానం అంటే మనము చూసుకున్నట్లయితే ఆవగింజ గ్రోయింగ్ సీడ్స్ గురించి మరి ఉపమానం చెప్పారు. దాని తర్వాత జనాలందరినీ పంపించేసి ఆయన అద్దరికి వెళ్దామని చెప్పినప్పుడు అప్పుడు ఆయనతో పాటు పంపివేసిన ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. సో ఇమ్మీడియట్గా యేసు ప్రభుని ఆ చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. సో ఆయనతో పాటు ఇంకా కొన్ని దోణులు కూడా వచ్చాయంట. సో ఆయన ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయారు. ఆయనతో పాటు కొన్ని దోణులు కూడా ఫాలో అయినాయి, అంటే బోట్స్. తర్వాత అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. సో ఇమీడియట్గా వాళ్ళు ట్రావెలింగ్ చేస్తుండగా తుఫాను వచ్చింది. ఎందుకంటే సాయంకాలం అయినప్పుడు మీరు గమనించుకున్నట్లయితే మనం కూడా బీచ్ సైడ్ ఎక్కడికైనా వెళ్తే సాయంత్రం అయ్యేటప్పటికి వాతావరణం మారుతుంది. మారి అది కైండ్ ఆఫ్ ఒక ఏదో ఇప్పుడు వర్షాలు సూచనలు కానీ లేదంటే వాతావరణం మార్పు అనేది జరుగుతుంది. మార్నింగ్ ఉన్న వాతావరణం ఈవినింగ్కి ఉండదు. సో వాళ్ళు సాయంకాలం అయినప్పుడని మనం క్లియర్గా చూసాం కాబట్టి 35వ వచనంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సాయంకాలం అయ్యి వాళ్ళు ప్రయాణిస్తుండగా మరి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున, సో పెద్ద తుఫాను వచ్చి అలలు ఇట్లా కొట్టినాడు. ఎందుకంటే అది సముద్రం నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి రేగినందున ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయినప్పుడు అలలు ఇట్లా కొట్టినప్పుడు యూజువల్గా మీకు తెలుసు బోట్లో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. వచ్చినందున నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. సో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. సో అప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నారంటే దోణి అమరం అంటే అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బోట్. ఆ బోట్కి చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ పార్ట్. ఎందుకంటే ఆ యూజువల్గా బోటు ఏమైనా పగిలిపోయి లేదంటే ఏదైనా ఆపత్తు జరగాలంటే బోట్కి ఆ అమరం అనేది ప్లేస్ కానీ అది పార్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. సో కానీ యేసుప్రభు ఏం చేస్తున్నారంటే ఆ అమరం అనే ప్లేస్ మీద ఆయన తలగడ పెట్టుకుని ఇలా పడుకున్నాడంట. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆయన మనుషులను రక్షించడానికి వచ్చాడన్న సూచనకి ఇదే ఆన్సర్. ఏంటంటే అమరం దగ్గర ఆయన పడుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆ బోటుకి ఏమి కాదు అని అర్థం. కానీ వీళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఎవరైతే శిష్యులు ఆయనతో ప్రయాణిస్తున్నారో వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. కానీ వాళ్ళు చూసేదంతా తుఫాన్ని చూస్తున్నారు తప్ప యేసుప్రభు మా బోట్లో ఉన్నాడు, యేసుప్రభు మా దోణిలో ఉన్నాడు, యేసుప్రభు అమరం దగ్గర పడుకుని ఉన్నాడు, సో మాకు ఏమీ కాదు అన్న విశ్వాసము వాళ్ళలో తగ్గిపోయిందని మనం అనుకోవాలి. సో అందుకే మనము విశ్వాసాన్ని ఎప్పుడు తగ్గించుకోవద్దు. మన ప్రయాణంలో మనకు కూడా తుఫాన్ ఇలాంటి అలలు ఎన్నో కొట్టచ్చు మన జీవితాల్లో, కానీ మనం ఎప్పుడు కూడా మనము కృంగిపోవద్దని వచనం సెలవిస్తుంది. సో దాని తర్వాత ఏమైనా చూసుకుందాం. నిర్దేశుడు వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా? సో అప్పుడు యేసుప్రభుని లేపి, బోధకుడు అంటే టీచర్ మరి మేము ఇక్కడ నశించిపోతున్నాము, మీకు చింత లేదు. ఎందుకంటే ఆయన పడుకుంటున్నాడు కాబట్టి మీకు చింత లేదా అని క్వశ్చన్ చేయగానే ప్రభు ఏం అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించగా నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిశ్శబ్దమైన. అప్పుడు యేసుప్రభు లేచి గాలిని సముద్రంని గద్దించగా అవి నిమ్మలమై సైలెంట్ అయిపోయినట్టు. దాని తర్వాత ఇమ్మీడియట్గా అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు?
మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరు ఎందుకు భయపడుచున్నారు? ఇంకా నమ్మకం లేదా మీకు? మీకు నమ్మకం లేదా? మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే యేసు ప్రభు తోడై ఉన్నారు కాబట్టి మీరు భయపడకండి అని చెప్తున్నారు. నమ్మిక లేక ఉన్నారు అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. సో ఆ తర్వాత ఈయనెవరో కానీ మరి ఈయన గాలిని సముద్రాన్ని గద్దించగానే ఆయన ఆగిపోతున్నాయి. మరి ఈయనెవరో అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నాడు. యూజువల్గా మనం ఇక్కడ మనుషుల్లో కూడా ఈయనెవరో మరి ఈయన ఇలా ఇలా అని మనం ఇక్కడ ఎలాగైతే మనం మాట్లాడుకుంటాం అలానే అక్కడ కూడా శిష్యులు ఈయనెవరో గాలిని సముద్రాన్ని గద్దించగానే ఆగిపోయినాయి అని చెప్పి మాట్లాడుకున్నారంట. సో ఆ విషయానికి మనం చూసుకున్నట్లయితే మన మన డైలీ లైఫ్లో మన జీవితాలు కూడా మనకి ఇలాంటి అలలు సముద్రాలు లాంటి అలలు కానీ ఇలాంటి తుఫాన్లు ఎన్నో వస్తాయండి మన జీవితాల్లో. కానీ అన్నీ కూడా ఎదుర్కొని మనం నిలబడాలి. ఎలా నిలబడగలుగుతామంటే మన దోణిలో మన ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు. అదేవిధంగా శిష్యులు నా దోణిలో యేసుప్రభు ఉన్నాడని ఎలా అనుకున్నారో శిష్యులు అదేవిధంగా నా ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు అని అనుకోవాలి. సో అప్పుడే కానీ మనము ధైర్యంగా ఉండలేము. సో మనం అనుకోవాలి, ఎందుకంటే ఉంటారు. ఎందుకంటే ప్రభు అందరికీ దేవుడు, అందరికీ లోకరక్షకుడు, అందరికీ దేవుడు. ఆయన ఒక్కరికి దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఎందుకంటే వాక్యం అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. బైబిల్ అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. వాక్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. నేనే జీవము సత్యము జీవము మార్గమే ఉన్నానని చెప్పి నా ఎందుకు వచ్చేవారు దప్పికొనలేరు, ఆయన వాళ్ళు మంచి హ్యాపీ లైఫ్ ఉంటారని చెప్పి దేవుడు వాక్యం సెలవిచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుడి సంధిలోకి రావాలి, దేవుడి దగ్గరికి రావాలి. వాక్యమే జీవమై ఉంది కాబట్టి వాక్యం దగ్గరికి వచ్చి దేవుడితో సావాసం చేస్తే ఆయన మన సన్నిధిలో మన ఇంట్లో ఉన్నట్టు అదేవిధంగా మనం అనుకోవాలి మన ఇంట్లో ఉన్నాడని చెప్పి. ఎటువంటి తుఫాన్ వచ్చిన ఏమొస్తుంది, ఇప్పుడు ఒకసారి చిట్టిలోలు ఇంటికి వచ్చి అడుగుతారు, లేదంటే ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే ఏ విధమైన థింగ్స్ ఇంటికి రావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం, ఎందుకంటే యేసు మా ఇంట్లో ఉన్నాడు, మాతో ఉన్నాడు అన్న నమ్మకంతో మనం ముందుకి అడుగేయడం వల్ల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతామని మనం నమ్మాలండి. సో మరి ఈ వచనాల నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే శిష్యులు భయపడకండి, మీరు ఎందుకు భయపడుతున్నారని ఇట్లాంటి ప్రభు క్వశ్చన్ చేశారు. మనల్ని కూడా దేవుడు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి, మీరు భయపడకండి, తుఫాన్ని అలల్ని దీన్ని చూసి భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రభు మనకి ఈ మాట సెలవిస్తున్నారు. సో చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. పరలోకం మొత్తాన్ని గమనం లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలను ప్రభా. మార్కు సువార్త 4:35-40 వచనాలు చదవండి. ఆ వచనాల నుంచి ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం చేసేసి మీకే వందనాలని నైనా. ఆది నుంచి అంతవరకు మీరే తోడున్న మీకు వందనాలని, నాతో మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు తండ్రి ప్రభా. నన్ను మీ బోరగా వాడుకున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన ఈ దీనదాసుని నాయన తండ్రి ఈ విధంగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ప్రతి వచనము నాయన మీకు మహిమకరంగా మాకు ఆదరణ కలిగించే విధంగా ఉన్నాయి తండ్రి. ఏ విధంగా అయితే మీరు గాలిని తుఫాన్ని అణచివేశారో నాయన మాట సెలవించి, అదేవిధంగా మా జీవితాల్లో ఎన్నో గాలులు తుఫాన్లు వస్తుండగా సహాయం చేస్తున్నందుకు కాపాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాలు నేను మిమ్మల్ని ముందు పెట్టుకునే కృపను కోరుకుంటూ నాయన మీకే వందనాలు తెలుపుకుంటూ ఈ వారమంతా ఈ వచనాల నుంచి నాయన మేమేం నేర్చుకోలో నాయన మాకు కృపను అనుగ్రహించమని సహాయం దయచమని మీ కనికరం మా ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచమని కోరుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షలోమ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ.